ఇరిగేషన్ శాఖలో మంత్రి నిమ్మల రామనాయుడు ఆదేశాలను కొంతమంది అధికారులు బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖలో బదిలీలు న్యాయంగా జరగడం లేదని, 20 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పలుకుబడి ఉన్న వారికి కావాల్సిన చోట పోస్టింగ్లు ఇస్తున్నారని, మ్యూచువల్ అంగీకారంతో ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వారికి మొండి చేయి చూపిస్తున్నారని బాధిత ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మంత్రి నిమ్మల ఈ వ్యవహారంపై స్పందించాలని వేడుకుంటున్నారు. నా పేరు ప్రసాద్ బాబు, రాష్ట్ర అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, విజయవాడ మన ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు వచ్చిన ఈ మధ్యకాలంలో మేము ఎస్సీ గాని 21/5/25 మెమోరాండం ఇచ్చాము. సెక్షన్ ప్రాతిపదికగా చూడమని. విజయవాడలో కొంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళు మార్చండి, బయట వాళ్ళని తెచ్చి సర్వీస్ సీనియారిటీని బట్టి ఇక్కడ ఏమని చెప్పాము. అయినా ఎటువంటి న్యాయం జరగలేదు. తూతూ మంత్రంగా సీతారారు బ్యారేజీ మార్చి 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వదిలేశారు. మరియు ఇంకా చాలా మందికి అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. అవి జరిగిపోయిన కాలాన్ని మేము తేలేము కాబట్టి కొంతమందికైనా డైవర్షన్ చేసి ఎస్సీ గారు మాకు న్యాయం చేస్తారని కోరుకున్నాం.